మిరాయి సినిమాలో ఉన్న సంపాతి పక్షి ఎవరో మీకు తెలుసా? పూర్వం రెండు పెద్ద పెద్ద కొండంత ఆకారంలో ఉన్న పక్షులు నిశాకారుడు అనే ముని ఆశ్రమంలో బ్రతుకుతూ ఉండేవి. ఆ రెండు పక్షులు అన్నాతమ్ములు. నిశాకారుడు ఇంద్రుడు పిలిచాడు అని ఇంద్రలోకానికి వెళతాడు. ఆ రోజు ఈ రెండు పక్షులకి ఏ పని తోచక ఒక ఆట ఆడుకుందామా అని తమ్ముడు పక్షి ఇలా అంటాడు: ఆ సూర్యుడు అస్తమించే లోపు మన ఇద్దరిలో ఎవరు అయితే మొదటిగా సూర్యుడిని తాకుతారో వాళ్ళే మన ఇద్దరిలో బలవంతులు అని పోటీ పెట్టుకుంటారు. సరి వేగంగా సూర్యుడి వైపు వేగంగా ఎగురుతూ ఎగురుతూ వెళుతూ ఉంటాయి. అలా భూలోకాన్ని కూడా దాటేస్తాయి, గ్రహాలు కూడా దాటేస్తాయి. చివరికి సూర్యుడి దరిదాపుల్లోకి చేరుకుంటాయి. సూర్యుడి నుండి వచ్చే వేడికి తమ్ముడు తట్టుకోలేక ఆ వేడికి పక్షి రెక్కలు కాలిపోతూ ఉంటాయి. ఆ వేడిని తట్టుకోలేక స్పృహ తప్పిపోతూ పడిపోతూ ఉంటాడు. అన్న పక్షి సరి వేగంగా వచ్చి తన తమ్ముడిని పట్టుకొని తన రెక్కలతో సూర్యుడి నుండి వచ్చే అగ్ని జ్వాలలకి అడ్డుపడతాడు. తన తమ్ముడిని అయితే కాపాడుకున్నాడు, కానీ ఇతని రెక్కలు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. తమ్ముడిని పట్టుకుని భూలోకంలో ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టి అన్న తన కొన ఊపిరితో నిశాకారుడి ఆశ్రమంలోకి వస్తాడు. ఈ రెండు పక్షులు ఎవరో కాదు, తమ్ముడి పేరు జటాయువు, అన్న పేరు సంపాతి. రెక్కలు కాలిపోయిన సంపాతిని చూసి నిశాకారుడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ, నేను లేని సమయంలో ఎంత పెద్ద తప్పు చేశారురా మీరు అని కురింగిపోతాడు. బాధపడకు సంపాతి, శ్రీ మహావిష్ణువు భూలోకంలో పుట్టబోతున్నాడు. ఆ మహావిష్ణువుకి సహాయం చేయడానికి మీరు ఈ భూమి మీద జన్మించారు. ఇప్పటి నుండి 4000 సంవత్సరాల తరువాత విష్ణువు రామ అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించి ఆమెను లంకలో బంధిస్తాడు.